ఎస్ కామారెడ్డి జిల్లాలోని అధికార పార్టీలో పూర్తిస్థాయిలో అసంతృప్తి సెగలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేని మదన్ మోహన్ పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సంచలన వ్యాఖ్యలతో వార్తలకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవలే తాజాగా కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం రంగంపేటకు చెందినటువంటి మహమ్మద్ అనీఫ్ కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే అనుచరుల దాడితో ఒక్కసారిగా సుభాష్ రెడ్డి మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ టార్గెట్ చేస్తూ పూర్తిస్థాయిలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పూర్తిస్థాయిలో వార్తలకు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా కొనసాగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో తనకు భంగపాటు ఎదురైనటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీని ఆశ్రయించి బీజేపీ తీర్థం పుచ్చుకొని పూర్తి స్థాయిలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మదన్ మోహన్ చేతిలో పూర్తి స్థాయిలో ఓటమి పాలైనటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గత కొంతకాలంగా మదన్ మోహన్ కు కావచ్చు మరికొంతమంది కీలక నేతలు కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. సొంత గూటికి చేరినటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గత కొంతకాలంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి తోట లక్ష్మీకాంతరావు గెలుపొందినటువంటి అనంతరం తోట లక్ష్మీకాంతరావుతో పూర్తిస్థాయిలో సన్నిహితంగా ఉంటూ మరోవైపు జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి సురేష్ షెట్కార్ ఎంపీతో కూడా పూర్తిస్థాయిలో సన్నిహితంగా ఉంటూ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్య రీతిలో తాజాగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రామారెడ్డి మండలం రంగంపై చెందినటువంటి అబ్దుల్ అనీఫ్ కుటుంబ సభ్యులపై అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుచరులు పూర్తిస్థాయిలో దాడికి తెగబడ్డారన్నటువంటి ఒక వాదనతో పూర్తిస్థాయిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అయితే తన అసంతృప్తి అయితే బయటకు వెళ్ళగక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువీరినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుంటే ఎల్లారెడ్డి కేంద్రంగా అంటే ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రతి గ్రామంలో కూడా మదన్ మోహన్ రావు సహకారంతో అరాచక పాలన రాక్షస పాలన నడుస్తుందంటూ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అయితే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేపై అధికార పార్టీకి చెందినటువంటి మరో కీలక నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా అధికార పార్టీలో వేడి మాత్రం ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ అదే పార్టీకి చెందినటువంటి మరో కీలక వ్యక్తి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పూర్తి స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత కొంతకాలంగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ జెండా మోసిన కార్యకర్తలు ఎక్కడున్నారు, మరోవైపు ప్రస్తుతం మదన్ మోహన్ రావు దగ్గర చెంతకు చేరుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి కొంతమంది వలసదారులు ఎక్కడున్నారంటే కూడా పూర్తిలో ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జెండా మోసినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి కొత్త వాళ్ళను చేర్చుకుని చేరికల మీద దృష్టి ఉన్నంత కార్యకర్తల మీద సొంత పార్టీ కార్యకర్తల మీద మదన్ మోహన్ రావుకు శ్రద్ధ లేదంటూ కూడా వాళ్ళు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పిఏలతో పాలన నడిపిస్తూ పబ్బం గడుపుతున్నటువంటి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తీరును మాత్రం ఇటు పూర్తిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎల్లారెడ్డిలో రాక్షస పాలన నడుస్తూ తమ సత్తా చాటుతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కొనసాగించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా పూర్తి స్థాయిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇవే వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేసినటువంటి మాటలు మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ అధికార పార్టీకి చెందినటువంటి మరో కీలక నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటు అధికార పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ హైకమాండ్ ఏ రకంగా తీసుకోబోతుంది అనేటటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అంటే ఎమ్మెల్యే తీరు నిజంగానే తప్పుపట్టే అవకాశం ఉందా ఎల్లారెడ్డి సెగ్మెంట్ కి సంబంధించి, లేదంటే వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తనకు టికెట్ దక్కలేదని అక్కసుతో మాత్రమే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేని టార్గెట్ చేశారనేది పరువుల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న చెప్పాలి. ఎందుకంటే భంగపాటు ఎదురైనటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంత కాంగ్రెస్ పార్టీ తీరునైతే నిరసించారు. ఆ సమయంలోనే బీజేపీ చెంతకు చేరారు. ఆ టైంలో బీజేపీ తరఫున తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యే బరిలో నిలిచారు. అయినప్పటికీ విఫలయత్నం చెంది చివరికి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో సొంత గూడికి చేరుకున్నటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పలువురితో అంటే ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది ఎంపీలతో పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ తీర్థం పుచ్చుకొని సొంత గూడికి చేరుకొని
పార్టీ కార్యకలాపాల్లో కొంత మమేకమై తిరిగారు. అనూహ్య పరిణామాల మధ్య రంగంపై చెందినటువంటి మహమ్మద్ హనీఫ్ కుటుంబ సభ్యులపై దాడిని నిరసిస్తూ అంటే ఎమ్మెల్యే అనుచరులే దాడికి తెగబడ్డారనేటటువంటి వాదనతో అక్కడ హనీఫ్ కుటుంబ సభ్యులు పూర్తిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చెంతకు చేరారు, ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమకు దిక్కెవరంటూ కూడా తమ గోడు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో హనీఫ్ కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ ఎమ్మెల్యే అనుచరులను టార్గెట్ చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి అయితే ఈ టాపిక్ మాత్రం చాలా హాట్ టాపిక్ మారినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో తన అనుచరులు దాడి చేయడం కారణంగానే తన తల్లికి కూడా గుండెపోటు వచ్చిందంటూ కూడా పూర్తిస్థాయిలో అబ్దుల్ హనీఫ్ కూడా ఇటీవలే తాజాగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే హనీఫ్ కుటుంబ సభ్యులను ఓదార్చినటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ కార్యకర్తలను కాపాడుకోవాలనేటువంటి లీడర్ కాలేదు, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా కాలేదు. ఆ పార్టీ కార్యకర్తలను తొక్కే ప్రయత్నం చేస్తే ఏ లీడర్కైనా తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుందన్నట్టుగా పలు విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాత్రం వార్తలు నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తానికైతే ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి హైకమాండ్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును టార్గెట్ చేసుకుంటూ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేసినటువంటి కీలక వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఏ రకంగా తీసుకోబోతున్నారు అనేది చూడాలి. మరోవైపు పిసిసి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వబోతుందని కూడా మనం మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుంటూ అదే పార్టీ చెందినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి మరో కీలక నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు అయితే పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా ఈ వ్యవహారాన్ని అయితే తెలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఎల్లారెడ్డి ఎపిసోడ్ మాత్రం ఇటు రాష్ట్రంలో మాత్రం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ రావును టార్గెట్ చేస్తూ అదే పార్టీ అయినటువంటి కీలక నేత పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాత్రం వార్తలు నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వడ్డేపల్లి చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ రావు ఏ రకంగా తీసుకుంటారు, వ్యాఖ్యలకు సంబంధించి ఎలా ఎండగట్టే అవకాశం ఉందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేపై చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.